లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండస్సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నిజాయతే. విఘ్నేశ్వరుడికి ముందుగా నమస్కారం చేసుకుందాం. సంధ్యావందనాది కార్యక్రమాలు కూడా ఒకరోజు చూపిస్తే అప్పటి నుంచి మీకు అంతటి మీరే చేసుకుంటారు. సంధ్యావిహీనా పశుభి సమానా. సంధ్యావందనం చేయకపోతే అటువంటి వాళ్ళు పశువులతో సమానులు అని పేరు. అఫ్కోర్స్ మనందరం పశువులు అనుకోండి, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. అందుకని మానవుడిని ఎలాగో పశువే అన్నారు, కాకపోతే 4 కాళ్ళ పశువులులాగా అయిపోతాంట. అందుకని యథాశక్తిగా అర్ఘ్యప్రదానమైనా చెయ్యాలి అని శాస్త్రం. ఆ అర్ఘ్యప్రదానం చేసే విధితో పాటు అవకాశం ఉంది కాబట్టి ఆచమనాదులు కూడా చేసుకుందాం. ఇవాళ సాయం సంధ్యాకాలం కదా, అందుకని నేను ఎలా చేస్తే అలా మీరు చేయండి. అంతే, నీళ్ళు ఇలా తీసుకోండి. ఓం గణానాన్త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్ర్యవతు అయం ముహూర్త సుముహూర్తోస్తు. బొటన వేలుతోటి ఎడమ చేతిలోనేమో నీళ్లు తీసుకోండి ఉద్ధరణితోటి. అదే ఉద్ధరణ అంటే మీ దగ్గర ఉన్న చెంచాతో నీళ్ళు తీసుకుని ఈ కుడి చేతి బొటన వెళ్తే నెత్తి మీద నీళ్ళు దొరుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పొండరీకాక్షం సవాఖ్యాభ్యంతర శుచి. ముందేమో శిరస్సున, ఆ తర్వాత ఎడం భుజం, మళ్ళీ కుడి భుజం. అక్కడికి మీరు ఎటువంటి అపవిత్రులైనా పవిత్రులైపోతారు. ఇప్పుడు ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఆచమనం చేసేటప్పుడు జుర్రని శబ్దం రాకూడదు. కాఫీ తాగుతున్నప్పుడు కొంతమంది ఇంకా రకరకాల ద్రవాలు తాగుతున్నప్పుడు వస్తే శబ్దం రాకుండా నిశ్శబ్దంగా సాధ్యమైనంత వరకు శబ్దం లేకుండా చేయాలి. 3 సార్లు ఆచమనం చేశాక గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. మధ్యవేలుతో కొంచెం నీళ్లు చొక్కిలా తీసుకుని ఎడం వైపు చల్లుకోండి. అక్షతలు లేవు కనుక అక్షతలు లేనప్పుడు నీళ్ళు అలా చల్లుకోవాలి, అది కూడా మధ్యవేలు. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఇప్పుడు ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా ప్రాణాయామం చేశాక అందరూ కూడా మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోహాత్యయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే క్రౌంచ ద్వీపే సాగర మధ్య అని చెప్పుకోండి. సముద్ర మధ్యలోనే ఉన్నాం కనుక మనం, అదే మధ్య అంటే సముద్రంలో ప్రయాణం చేస్తాం నాకు అర్థం. సమస్త బ్రాహ్మణ దేవత హరి హర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మ ఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం తదుపరి ద్వాదశ్యాం తిథౌ. ఇవాళ శనివారం కాబట్టి మందవాసరే అన్నా శనివారం అన్నా పర్వాలేదు. మందవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే వంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ పేరు, గోత్రం ఏమిటో చెప్పుకోండి. పైకి చెప్పుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎవరి గోత్రం వాళ్ళకి మొహమాటం ఉంది. పేరు ఏమిటో కూడా చెప్పుకోండి. అందువల్ల చెప్పేది ఏంటంటే నేనైతే పద్మాకర శర్మాహం సాయం సంధ్యాం ఉపాశిష్యే. అలాగే మీరు కూడా మీ పేరు చెప్పుకుని చెప్పండి. సాయం సంధ్యాం ఉపాశిష్యే. మళ్ళీ ఇందాకట్లాగే ఉద్ధరణతో నీళ్ళు తీసుకోండి. బొటన వేలుతో నీళ్లు ఇలా చదువుకోవాలి 7 సార్లు. ఓం ఆపోహిష్టామయో భువః తాన ఊర్జే తథాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమో రసః తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః. చేతిలోకి మళ్ళీ నీళ్లు తీసుకోండి. ఇది సాయంకాలం కాబట్టి
ఉదయం అయితే సూర్యశ్చ అంటాం, సాయంత్రం ఏమంటాం అగ్నిశ్చ. అగ్నిశ్చ మామంజుశ్చ మంజుపతయశ్చ మంజుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం యదన్నా పాపమకారషం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శిష్య అహస్తదవలుంపతు యత్కించె దురితం మయి యదమహం మామృతయోనే సత్యే జ్యోతిషి దుహోమి స్వాహ. తాగండి, చెయ్యి కడుక్కోండి. మళ్ళీ ఇందాకట్లాగే బొటన వేలుతోటి నీళ్లు చల్లుకోవాలి. దీనికి మార్జనము, నీళ్లు పైన చల్లుకొని మనల్ని మనం పవిత్రం చేసుకోవడం. నిజానికి మార్జనం అంటే తుడవడం. నీళ్లు చల్లి కళ్ళాపు చల్లి పూర్వం శుభ్రం చేసినట్టుగా శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం. దధిక్రా అవుణో అకారిషం జిష్ణో రస్య శివాజన సురభినో ముఖాకరత్ ప్రణ్ ఆయోగం శితారిషత్ ఓం ఆపోహిష్టామయో భవ తానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరస తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః తస్మా అరంగమామువో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. మళ్ళీ నీళ్లు తీసుకున్నా. హిరణ్యవర్ణా శుచయ పావకా యా సుజాత కశ్యపో యాస్యంద్ర అగ్నిం యా గర్భం దధిరే విరూపాస్తాన ఆపస్యగ్గుస్యోనా భవంతు. మళ్ళీ ఇలాగే మళ్ళీ కొన్ని మంత్రాలు పైకి చెప్పకూడదు, అని చదువురికి తల్లుకోండి అంతే. శివేన మా చక్షుషా పశ్య తాపస్య వయాతనోపస్ఫురితమే సర్వాగం అగ్నిగం రప్సోహువేవో మై వర్చోబలమవుతుంది అంతా. మళ్ళీ నీళ్ళు తీసుకోండి, చేతిలోకి ఇలా తీసుకోండి. ద్రుపదాదేవ ముంచెతు చెప్పండి. ద్రుపదాదేవ ముంచెతు ద్రుపదాదివేన్ ముముచానః సిన్న స్నాత్వీ మలాదివ పోతం పవిత్రేణేవాజ్యం ఆపస్సుంధంతు మైనసః. ఇలాగ ఇందులో అని గాలి అందులోకి విడిచిపెట్టండి. ముక్కుతోటి విడిచిపెట్టి వాసన చూశారనమాట. ఈ పాపాలు అందులోకి విడిచిపెట్టారు. చూడకుండా ఎడం వైపు తలుకోవాలి. మళ్ళీ చూసుకుంటే ఆ దిక్కుమాల పాపాలు మళ్ళీ అంటుకుంటాయి. అందుకని ఇలా తల్లేయాలి. ఇప్పుడు అర్ఘ్యప్రదానం. పళ్ళెంలోకి సమయానికి మనం అర్ఘ్యం ఇస్తున్నాం. సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్న సమయం కనుక 3 సార్లు చాలు. చేతిలోకి నీళ్ళు తీసుకోండి. ఓం భూర్భో స్వహవంత సవితృరేణ్యం భర్గోదేవ సిధిమిహి ధియో యో నః ప్రచోదయాత్. అలా 3 సార్లు గాయత్రి మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇచ్చేయండి. ఎప్పుడైనా ఆలస్యం అయిపోతే అప్పుడు ఏం చేయాలన్నమాట, 4వసారి మళ్ళీ గాయత్రి మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. దానికి ఏమని పేరు అన్నమాట, కాలాతీత ప్రాయశ్చిత్త పూర్వక సాయం సంధ్యార్ఘ్య ప్రదానం కరిషే. అదే ఉదయం అయితే కాలాతీత ప్రాయశ్చిత్త పూర్వక ప్రాతః సంధ్యార్ఘ్య ప్రదానం కరిషే. సాధ్యనంతకు ప్రాయశ్చిత్తం లేకుండానే చేసుకోండి. ముందుగా చేయవలసి వచ్చినా ఆలస్యంగా చేసినా ఇంకొకసారి అధికంగా చేస్తాం అన్నమాట. అసావాదిత్యో బ్రహ్మ ఇలా తిప్పుకోవాలి. బ్రహ్మై అంటే ఏంటనమాట, అసౌ ఆదిత్య బ్రహ్మ, ఈ కనపడుతున్న సూర్యుడే పరబ్రహ్మస్వరూపుడు సుమా అని చెప్పి నీళ్లు ఇలా మొత్తం తిప్పాలి. అనగా సూర్యభగవానుడి చుట్టూత భూమి తిరుగుతున్నట్టుగా, భూమి చుట్టూ ఈ సూర్యుడు ఒకదానితో ఒకటి సంబంధం ఒకటి తిరుగుతున్నట్టుగా మనం మొత్తం గుండ్రంగా తిప్పాలన్నమాట. తిప్పి నీళ్లు అందులోకి విడిచిపెట్టేస్తాం. అసావాదిత్యో బ్రహ్మ బ్రహ్మైవ సత్యం బ్రహ్మైవాహం యోసావాదిత్యో హిరణ్మయ పురుష సయేవాహమస్మి ఉత్తిష్టదేవి గంతవ్యం పునరాగమనాయ చ ప్రసీదదేవి తుష్టాత్వం ప్రవిశ్య హృదయం మమ ఉద్యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం బ్రహ్మమశ్రుతే. అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి ఏం వేద. ఇప్పుడు వరుసగా గ్రహాలకి ఆదిత్యం తర్పయామి, సోమం తర్పయామి, అంగారకం తర్పయామి, బుధం తర్పయామి, బృహస్పతిం తర్పయామి, శుక్రం తర్పయామి, శనిం తర్పయామి, రాహుం తర్పయామి, కేతుం తర్పయామి, యమం తర్పయామి, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి, శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, వైష్ణవీం తర్పయామి, నిమృజీం తర్పయామి. ఇది అర్ఘ్యప్రదానం. ఇంకెక్కడి నుంచి సంధ్యావందన కార్యక్రమంలో అర్ఘ్యప్రదానాది కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఇంక గాయత్రి మంత్రం కూడా యథాశక్తిగా చేసుకోవచ్చు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మస్వరూపం సాయుధ్యం వినియోగం ఆయాతు వరతాదేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మదుషస్వమే యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి ఓజోసి సహోసి వలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయు సర్వమసి సర్వాయురభిభూరోం. ఇలాగ గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి ఛందర్షీనావాహయామి శ్రియవావాహయామి గాయత్ర్యా గాయత్రీచ్ఛందో విశ్వామిత్ర ఋషి సవితా దేవత అగ్నిర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్హృదయం రుద్రశిఖా పృథివీ యోని ప్రాణాపానవ్యానోదాన సమానాస ప్రాణా శ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్ర గాయత్రీ చతుర్వింశత్యక్షర త్రిపదా షట్కుక్షి పంచశీర్షోపనయనే వినియోగ. అంగన్యాస కరన్యాసాదులు చేసుకుని గాయత్రి చేసుకోండి. మీకు ప్రస్తుతానికి వాళ్ళకి అర్ఘ్యప్రదానం సరిపోతుంది. యథాశక్తిగా గాయత్రి జపం చేసుకుని లేవచ్చు. ఒకవేళ కరన్యాసం అంగన్యాసం చూస్తూ ఉన్నా చూడండి అంతే. తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యా నమః. ఓం వరేణ్యం విష్ణువాత్మనే తజ్జనీభ్యా నమః. ఓం భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యా నమః. ధీమహి సత్యాత్మనే అనామికాభ్యా నమః. ధియో యోనః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యా నమః. ఓం ప్రచోదయాత్ సర్వాత్మనే కరతలకరపృష్టాభ్యా నమః. తత్సవితు బ్రహ్మాత్మనే హృదయాయ నమః. ఓం వరేణ్యం విష్ణువాత్మనే శిరసే స్వాహ. ఓం భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయ ఓషట్టు. ఓం ధీమహి సత్యాత్మనే కవచాయ హుం. ఓం ధియో యోనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ ఓషట్టు. ఓం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్. ఓం భూర్భువస్సౌరం దిగ్బంధ. ధ్యానం. ముక్తా విద్రుమ హేమనీయలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణైర్యుక్తామిందునిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశిఖశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధార విందుగడం హస్తైర్వహంతీం భజే యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయత్తస్యద్భర్గస్తద్వరేణి ఉపాస్మహే. యథాశక్తి గాయత్రి మంత్రం చేసుకోండి. దీంతోపాటు చాలా పెద్ద ప్రక్రియ ఉన్నా అవన్నీ చెప్పుకుంటూ పోతే మీకు ఎక్కువ కాలం పట్టేస్తుంది. కాబట్టి 24 ముద్రలు కూడా ఉంటాయి. ఉరికి వాటికి చేసి చూపించేస్తాను. అవన్నీ మీరు చేసినా చెప్పిన పర్వాలా. సుముఖం, సంపుటం, వితతం, విస్తృతం, ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం, అధోముఖం, వ్యాప్యకాంజలికం, శకటం, యమపాశం, గ్రథితం, సన్ముఖోన్ముఖం, ప్రలంబం, ముష్టికం, మత్స్య, కూర్మ, వరాహకం, సింహాక్రాంతం, మహాక్రాంతం, ముద్గరం, పల్లవం తథా 24 ముద్రా వై గాయత్ర్యా సుప్రతిష్ఠిత. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఓం వం అమృతతత్వాత్మనే అమృతనైవేద్యం సమర్పయామి. ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజా పరికల్పయామి అని గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యథాశక్తి గాయత్రి మంత్రం చెప్పేతో 11 సార్లు గాయత్రి జపం చేసుకోండి. రోజు ఇవన్నీ చేయలేని వాళ్ళు 3 సార్లు గాయత్రి మంత్రపూర్వకంగా అర్ఘ్యప్రదానం చేసి గాయత్రి జపం కూడా చేసుకోవచ్చు. ఆచమనం చేశాక గాయత్రి మంత్రపూర్వకంగా అర్ఘ్యప్రదానము జపము చేసుకోండి.